ఇన్స్పెక్టర్ నన్ను ఎందుకు అరెస్ట్ చేసావు ఇన్స్పెక్టర్? నేను అరెస్ట్ చేసి 2 సంవత్సరాలు అయింది, ఎప్పుడు అడగలేదు. ఇంకో అరగంటలో రిలీజ్ అవుతుంది, ఇప్పుడు అడుగుతారా? సార్ తెలిసిన విషయం 10 చెప్పవసరం లేదు. ఏంటి సార్ ఇది? నువ్వు ఎదవని. మా నాన్నగారు కోరిక నేను పోలీస్ అవ్వాలని. ఎందుకు సార్? అప్పుడెప్పుడో మా నాన్నగారు వయసులో ఉన్నప్పుడు ఓ పోలీస్ లైసెన్స్ లేదని మా నాన్నగారు 100 రూపాయలు ఫైన్ తీసుకున్నాడట. అయ్యో. ఆడి మీద కోపంతో ఆయన పోలీస్ చేసి రోజు ఇంట్లో తిడుతున్నాడు నన్ను. అరే 301 ఎస్ సార్. స్టేషన్ కావాలని అదో వచ్చాడా? జస్ట్ ఇప్పుడు మీరు వచ్చారు సార్. నేనే మనం వచ్చామని చెప్పని సిటీలో మొత్తం గోండాలు రోడ్డులో మొత్తం ఉడుకుతున్నారంట. మీరు వచ్చారని కాదు సార్, చలికాలం వచ్చిందని అడుగుతున్నారు సార్. కమిషనర్ రాగానే సార్ సెకండ్ ఇచ్చి ఓకే సార్, ఎస్ సార్, ఓకే సార్, నో సార్, ఓకే సార్, అర్థమైందా? సరే సార్. ఏం సీను లంచాలు ఎక్కువ తీసుకుంటున్నావు అంట? ఎస్ సార్. నో 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 మానే ఇవన్నీ. నో సార్. ఏం చేశాడు రైడు? సంపూర్ణ సినిమాకి బ్లాక్ లో టికెట్లు అమ్ముతాడు సార్. కోశల దేశపు యువరాన్ని పద్మిని మనం చూసి వచ్చినాము కదా పెళ్లి చూపుల కొరకు ప్రభు. ఆ తర్వాత ఏమైనది? ఈ రోజు ఆమె పెద్ద కర్మ ప్రభు. అయ్యో నేను దక్కతానో దక్కనన్న బాధతో ఆవిడ కన్ను మూసినదా? అంతే లాగ్ చేయలేదు ప్రభు, మిమ్మల్ని చూసిన మరుక్షణమే మరణించినది. ఇంత జరిగినను నా చెవిలో ఒక మాట కూడా ఊదలేదే. ఆమె డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికినప్పటి నుంచి ఏం ఇందులో ఊదట్లేదు ప్రభు. మహారాజుల వారికి పంగనామములు. అది పెట్టవలసింది మేము. ఆయన చెప్పింది ప్రణామములు. మాకు వర్తమానం అందింది. నీ హైట్కి ఏదైనా అంత వర్తమానం ఉందా? నేను సేనాధిపతి అని నేను ఎట్లా నమ్మాలా? నేను సేనాధిపతి అని చెప్పి నువ్వు నమ్మాలి, నువ్వు రాజు అని చెప్పి నేను నమ్మాలి, మన ఇద్దరం ఆర్టిస్టులు అని చెప్పి జడ్జిలు నమ్మాలి. అసలు ఈ ప్రపంచమే నమ్మకం అనే పునాది మీద ఉంది తెలుసా? ఆహా ఎంత బాగా చెప్పావు సేనాధిపతి. ఇప్పుడే ఈ విషయం నా పిల్లలకు చెప్పుకుంటా. సో ఆడి పిల్లలని చెప్పాడు, ఎంత గట్టిగా నమ్ముతున్నాడు. ఇదే నమ్మకం అంటే. ఏంటి కరెంట్ బిల్ 5,000 వచ్చింది? పోయిన నెల మా ఆయన బెంగళూరు వెళ్ళాడు, నేనేమో పుట్టింటికి వెళ్ళాను. ఇంట్లో ఎవరు లేకుంటే 5,000 కరెంట్ బిల్ ఎలా వస్తుందండి? మీ ఆయన ఫుల్ ఏసీ పెట్టుకొని ఇంకో కరెంట్ తో తీగతో ఆయన నేను ఇంట్లో ఉన్నప్పుడు ఒక్కసారి కూడా వేసేయలేదు తెలుసా వాడు. నిన్ను చూస్తే నాకు ఫ్యాన్ అయ్యి బుద్ధి అవట్లేదు. వాడు ఏసీ ఎందుకు వేస్తాడు? ఈ తీగలో నా కరెంట్ ఏంటని నసా? అక్కడ సారమైన ఆడిషన్ జరుగుతుంది, ఆడిషన్ తీసుకెళ్ళు. ఉద్యోగం లేకపోతే ఉద్యోగం లేదంటారు, ఉద్యోగం చేస్తే ఉద్యోగం మానే అంటారు. ఈ ఒక్క తీగనే కాదు, ఈ ఆడ తీగలన్నీ ఇన్నే చంపేస్తా. నువ్వు ఇలా విడవని విషయం నాకు బాగా తెలుసు. నన్ను సార్వైన ఆడిషన్ కి తీసుకెళ్తావా?